వ్రతాల్లోనూ నోముల్లోనూ పూజ అంతా అయిన తర్వాత ఒక కథ చెప్తారు. దేనికి అంటే, వైధవ్యం అన్నది మాకు లేనే లేదు, ఎందుకంటే మేము మంగళగౌరి పూజ చేస్తాము, మా వంశం పరంపరగా చేస్తున్నాము, మాకు మాంగళ్యం అన్నది విచ్ఛిన్నం కాదు అంది. మీ అమ్మాయికి ఇక్కడే పొరుగురు నుంచి వచ్చినటువంటి శివుడు అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేయడం మంచిది, ఇది శివుడు ఆజ్ఞ అని చెప్తాడు. ఆ అమ్మాయికి తల్లి రూపంలో మంగళగౌరి కనపడి, అమ్మాయి నా కుమారుడికి ఆయువు లేదు, నువ్వు ఏం నోము నోచింత ఆయుర్దాయం కలిగించావు అంటే, శ్రావణ మంగళవారాలు నెలలో 4 వచ్చినా 5 వచ్చినా అన్నీ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు పూజ చేసుకుంటారు. పూజలో ప్రధానంగా కనపడేటటువంటిది వ్రతకథ. మనకి తెలుగువారు చేసుకునే వ్రతాల్లోనూ నోముల్లోనూ పూజ అంతా అయిన తర్వాత ఒక కథ చెప్తారు. దేనికి అంటే, ఈ పూజ చేసినటువంటి వారికి ఇటువంటి ఫలితం లభించింది అని ఒక ఉదాహరణ తెలియచెప్పడం. అటువంటి కథ మనకి 3 కథలు కనపడుతూ ఉంటాయి మంగళవారానికి సంబంధించి. సాధారణంగా కథగా చెప్పుకునేది ఒకటి, దాన్ని కథ గుర్తుండదేమో అని చెప్పి పాటగా తయారు చేసింది ఒకటి, మరొకటి, 3. ఈ 3 కథల్లోనూ మనకు కనపడే సామాన్యాంశాలు ఉన్నాయి. ఒక కథలో కథగా చెప్పుకునేది, పూర్వం మగధ దేశంలో కుండిన నగరంలో ధర్మపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. బాగా ధనధాన్యాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఒకరోజు ఒక సన్యాసి వారింటికి భిక్షకొచ్చి భార్య ఇస్తూ ఉంటే ఆయన స్వీకరించకుండా పెడతాడు. ఆవిడ బాధపడి భర్తకి చెప్తుంది. భర్త అంటాడు, నువ్వు ఇచ్చే భిక్ష స్వీకరించడానికి ఆయనకి అభ్యంతరమేమో, కనుక ధనం ఇయ్యి అంటాడు. ఈవిడ కొంగుచాటును దాచుకుని ఆయన వచ్చేప్పటికి ధనం ఇయ్యబోతే ఆయన కోప్పడతాడు. కోప్పడితే ఈవిడ బతిమాలి ఆయన అడిగినప్పుడు చెప్తాడు, సంతానం లేని వాళ్ళ దగ్గర స్వీకరించనని చెప్తూ నీకు సంతతి కలగదని కూడా అనేసి కోపపడి, ఆ తర్వాత ఈవిడ ప్రార్థించగా, నీ భర్త నల్లని బట్టలు ధరించి నల్లని గుర్రం మీద వెళ్ళి ఎక్కడ ఆగుతాడో అక్కడ ఒక భవానీ దేవాలయం ఉంటుంది, అక్కడ ఆ అమ్మవారిని నువ్వు ప్రత్యక్షం చేసుకున్నట్టయితే మీకు సంతానం కలిగే ఉపాయం చెప్తుంది అంటాడు. పాపం సంతానం కోసం ఆయన అలాగే బయలుదేరి పెడతాడు. ఆ భవానీ ఆలయంలో ఆవిడని ప్రార్థిస్తే ఆవిడ చెప్తుంది, ఇక్కడ పక్కనే ఉన్న గణపతి బొడ్డులో కాలు పెట్టి నువ్వు ఆ చెట్టు మీద ఉన్నటువంటి మామిడి పళ్ళల్లో ఒక్కదాన్ని కోసుకుని నీ భార్యకి నీకు మంచి కొడుకు పుడతాడు అంటుంది. అంటే ఈయనేం చేస్తాడు, బొడ్డులో కాలు పెట్టి ఒక పండుకు ఒక కొడుకు అయితే ఎక్కువ మంది కావాలంటే ఎక్కువ పళ్ళు బాగుంటాయని చెప్పి చాలా పళ్ళు కోస్తాడు. కానీ ఆయన దిగొచ్చేప్పటికి ఇన్ని పళ్ళు కలిసి ఒకటే అవుతాయి. పైగా చెప్పిన మాట విననందుకు ఆవిడికి కోపం వచ్చి, నీకు కొడుకు పుడతాడు కానీ అల్పాయుష్కుడైనటువంటి వాడు పుడతాడు, 16 సంవత్సరాలు రాగానే పాము కాటుకు బలవుతాడు అని చెప్పి అంది. అంతకుముందేమంది, నీకు కొడుకు పుడతాడు అని చెప్పడానికి ముందు ఆవిడ దయతలచి, నాకు సంతానం కావాలంటే దుర్మార్గుడు ఎక్కువ ఆయుష్ కలవాడు అయిన కొడుకు కావాలా, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు అల్పాయుష్కుడు కావాలా అని అడిగింది. ఆయుష్ మాట అట్లా ఉంచి దుర్మార్గుడు ఎందుకు కొడుకు, నాకు సత్ప్రవర్తన కలిగిన వాడే కావాలి నేను అడిగాడు. అల్పాయువు అంటే 40 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. కానీ ఈయన చేసినటువంటి తొందరపాటు తనం వల్ల ఏమైంది, 16 సంవత్సరాలకే పాము కాటుతో నీ కొడుకు మరణిస్తాడు అనేటటువంటి శాపాన్ని పొందాడు. కానీ చేయగలిగింది ఏం లేదు, ఇంటికి వచ్చాడు, భార్యకి ఇచ్చాడు, వారికి సంతానం కలిగింది, శుభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో శివుడు అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు. 16 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేద్దామని భార్య అంటే ఈయనన్నాడు, పెళ్లి చేసి మరొక అమ్మాయి జీవితం గొంతు కోయడం దేనికి, వీడిని కాశీ పంపిద్దాము, అక్కడ ఏదన్నా కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఏదన్నా మార్పు జరుగుతుందేమో అని చెప్పంటే మేనమామని తోడిచ్చి బోళ్ళు ధనం ఇచ్చి పంపిస్తారు. దారిలో ప్రతిష్టానపురం అనేటటువంటి గ్రామంలో ఆగినప్పుడు ఆ గ్రామంలో ఊరి వెలుపల ఉన్న శివాలయంలో ఉన్న తోటలో వీళ్ళు బస చేశారట. చేస్తే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారట. ఆడుకుంటూ ఉంటే అందులో సుశీల అనేటటువంటి అమ్మాయి పక్క వాళ్ళు ఎవరో కొంచెం చెడ్డమాట మాట్లాడితే అమ్మాయి ఎందుట, మా వంశంలో ఇట్లాంటివి ఉండవు, వైధవ్యం అన్నది మాకు లేనే లేదు, ఎందుకంటే మేము మంగళగౌరి పూజ చేస్తాము, మా వంశం పరంపరగా చేస్తున్నాము, మాకు మాంగళ్యం
అన్నది విచ్ఛిన్నం కాదు అంది. ఓహో, ఇట్లాంటి అమ్మాయితో పెళ్లి చేస్తే మా మేనల్లుడికి ఆయుర్దాయం బాగా ఉంటుందని మేనమామ ఆలోచించి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో కనుక్కుని, ఆ తండ్రి పేరు హరిట, తల్లి పేరు మానవతిట కనుక్కుని, వాళ్ళు గుడికొచ్చే సమయానికి శివుడి విగ్రహం వెనకాల కూర్చుని శివుడు మాట్లాడినట్టుగా చెప్తాడు. మీ అమ్మాయికి ఇక్కడే పొరుగురు నుంచి వచ్చినటువంటి శివుడు అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేయడం మంచిది, ఇది శివుడు ఆజ్ఞ అని చెప్తాడు. పాపం ఆ హరి అనుకుంటాడు, ఇది శివుడు చెప్పినటువంటి ఆజ్ఞే, తప్పనిసరిగా దేవుడి మాట కాదని ఎందుకు అనాలి అని పాపం అన్నీ కనుక్కుంటూ ఏదో వీళ్ళు ఫలానా అని తెలుసుకుని వాళ్ళ బలవంతం మీద ఒప్పుకుని ఈ పెళ్లి జరిపిస్తాడు మేనమామ. ఎందుకంటే సుశీలకు ఉండేటటువంటి ఐదోతనం యొక్క బలము వల్ల తన మేనల్లుడు ఎక్కువ కాలం జీవించి ఉంటాడు అని. ఆ పెళ్ళయింది. రాత్రికి వాళ్ళు దర్భల మీద పడుకున్నారట. బ్రహ్మచర్యం పాటించాలి పెళ్లి జరిగినటువంటి రోజున, అది గొప్ప సంస్కారం, యజ్ఞంతో సమానం కనుక బ్రహ్మచర్యం పాటించి వాళ్ళు అలా దర్భల మీద పడుకున్నప్పుడు ఆ అమ్మాయికి తల్లి రూపంలో మంగళగౌరి కనపడి, నీ భర్తకి ఈనాటితో ఆయువు తీరింది, పాము రూపంలో ఆ కాలుడు వస్తున్నాడు కనుక నువ్వేం చేస్తావంటే ఒక పాలకుండ తెచ్చి పెడితే పాల కోసం ఆ పాము కుండలోకి వెళ్ళగానే అందులో పట్టి దాన్ని మూతి బిగించెయ్యి అని చెప్తుంది. అంటే అలాగే ఆ పాము రాగానే ఏం చేస్తుంది ఈ అమ్మాయి, దాంట్లోకి పాము వెళ్ళేట్టుగా చూసి దాన్ని ఒక కొత్త రవికెల బట్టతో దానికి వాసన కట్టి పక్కన పెట్టి మర్నాడు అమ్మవారు చెప్పినట్టుగా తల్లికి తీసుకెళ్ళి దీన్ని వాయనం ఇస్తుంది. ఈ కుర్రవాడు ఏం చేస్తాడు, ఇది అనుకోకుండా వచ్చినటువంటిది, కావాలని చేసుకున్నది కాదు, తనకు ఆయుర్దాయం ఎప్పటికైపోతుందో తెలియదు, మాట్లాడకుండా మేనమామతో కలిసి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ శివుడు చెప్పినటువంటి మాట ప్రకారం అమ్మాయికి వివాహం చేశాము, భర్త లేకుండా వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఏమవుతారు అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే సాక్షాత్తు శివుడే ఈ కుర్రవాడైన శివుడు రూపంలో వస్తాడు. రాగానే ఈ అమ్మాయి కనిపెడుతుంది, తడు రాత్రి ఇంతకు ముందు తనతో వివాహమైనటువంటి వాడు కాదు అని చెప్పి నిక్కచ్చిగా తేల్చి చెప్పి, నా భర్తను నేను గుర్తుపట్టగలను అని చెప్పి అతడు వదిలి వెళ్ళినటువంటి ఉంగరాన్ని దగ్గర పెట్టుకుని తల్లికి ఈ పాము ఉన్నటువంటి కుండని వాయనం ఇస్తుంది. తల్లి అలా మూత తీసి చూస్తే అందులో పాము బదులు ముత్యాల హారం ఉంటుంది. మరి ఎట్లా గుర్తుపడతావు నీ భర్తనంటే, మీరు ఇక్కడికి అన్నసత్రం కట్టండి, పోయేవాళ్ళని కాశీ నుంచి ఇటు నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ నేను గమనించి అందులో నా భర్తను గుర్తుపడతానంటుంది. తండ్రి అంగీకరిస్తాడు, సత్రవు కట్టిస్తాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడుగుతూ ఉంటుంది, వాళ్ళ తల్లేమో ఆ నీళ్లు పోస్తూ ఉంటుంది, జలపాత్ర పట్టుకుని కూతురికి నీళ్లు అందిస్తూ ఉంటుంది. తండ్రి వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇస్తూ ఉంటాడు, అన్నదమ్ములేమో చందనాదికాలు ఇస్తూ ఉంటారు. మొత్తానికి ఇలా ఒక సంవత్సరం అయ్యేటప్పటికీ ఈ శివుడు అక్కడ కాశీలో ఉన్న దైవాలందరినీ అర్చించి మేనమామ అక్కడ ఉన్నటువంటి సాధువులందరికీ కూడా ధనమిచ్చి మేనల్లుడికి దీర్ఘాయు ఉండేటట్టుగా ఆశీస్సులు పొంది తిరిగి వస్తాడు. అలా తిరిగి వచ్చి ఈ ఊరికే వచ్చేటప్పటికీ ఈ సుశీల తన భర్తను గుర్తుపట్టి ఇదిగో ఉంగరం అంటుంది. మొత్తానికి తర్జన భర్జన అయ్యాక అంగీకరించాక ఈ అమ్మాయిని తీసుకుని తన గ్రామానికి వెడతాడు. తల్లిదండ్రులు చాలా సంతోషించి, అమ్మాయి నా కుమారుడికి ఆయువు లేదు, నువ్వు ఏం నోము నోచింత ఆయుర్దాయం కలిగించావు అంటే, నాదేముందండి, లోకాలన్నిటికీ శుభాన్ని కలిగించేటటువంటి ఆ గౌరీదేవే మా ఇలవేల్పు, ఆవిడ్ని ప్రార్థించాను అంతే అంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ గౌరీదేవిని ప్రార్థించారు. వాళ్ళంతా కలకాలం సుఖంగా ఉన్నారు. ఇది ఒక కథ. ఇది వైశ్య కుటుంబానికి సంబంధించింది.